జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యని జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని, దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పహల్గాం ఘటన దురదృష్టకరమని, దాడిలో మరణించిన వాళ్లలో 3 తెలుగు వాళ్లు ఉండటం బాధాకరమని, ఉగ్రమూకలు టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపి చంపడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఇలా దాడులు చేయడం పిరికిపంద చర్యని, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. దాడిలో తమ ప్రేమయ్య వారిని కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతులకు నివాళులర్పిస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి తెగబడిన ఉగ్రవాదుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదని అన్నారు. పహల్గాం ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. భారత్ మాతా కి ఖండించండి కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిని, 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 ఖండించండి కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిని. మరి నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్లో ఏదైతే టూరిజంకి వెళ్ళినటువంటి ప్రజలపైన ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు దాడి చేసి మరి అమాయక హిందూ ప్రజల్ని పట్టణ పెట్టుకుని 28 మందిని బలిగొన్నారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో కనువూపురుతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, క్రూరమైనటువంటి చర్య ఇది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న సంఘటన జరిగిన దగ్గర నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనస్తాపన చెంది మరి ఈ రోజున పొద్దున్న మా రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి జెండాని కిందకి దించి మధ్యలో కట్టమని, అదేవిధంగా ఈ యొక్క కొవ్వొత్తి ర్యాలీ ద్వారా ఆ యొక్క దుండగులకి, దుర్మార్గులకి కూడా కనువిప్పు కలగాలి. మరి దేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలను కూడా మేలుకొలిపి మరి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిఘటన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో మరి చనిపోయినటువంటి 28 కుటుంబాలకి మరి సంతాపం తెలియజేస్తూ 20 మంది త్వరగా కోలుకొని వారి యొక్క ఇంటికి వెళ్ళే విధంగా మరి ఉండాలని ఆ వైపుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడికి కొవ్వొత్తి ర్యాలీగా ఈరోజు వచ్చాం. మరి రేపు కూడా కార్యక్రమం ఉంది. ఎల్లుండి శుక్రవారం మానవహారాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవహారం పిలిపించారు. ఎల్లుండి శుక్రవారం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో అక్కడ మానవహారాన్ని ఎల్లుండి సాయంత్రం నిర్వహిస్తాం. ఇట్లాంటి ఎందుకంటే ఒక అమాయక ప్రజలు హనీమూన్కి వెళ్ళి కొత్తగా వివాహం అయినటువంటి దంపతులు హనీమూన్ కని బయలుదేరి మరి వాళ్ళు కూడా అక్కడ భర్త చనిపోతే భార్య అక్కడ ఉండి రోధిస్తూ ఉంది. ఈ రోజున అట్లాంటి దుండగలు, దుర్మార్గులు, క్రూర మృగాల కంట ఘోరంగా మరి ఈ రోజున చేసినటువంటి ఉగ్రవాదులు మరి అట్లాంటి చర్యలు అమాయక ప్రజలు కాదు. ఏదైనా డిమాండ్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఆ డిమాండ్స్ పెట్టుకోవాలి తప్పించి ఇలాగే అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయక హిందువులైనటువంటి మరి వారు ఒక టూరిజం కోసం వెళ్ళినటువంటి హనీమూన్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఇట్లా పొట్టన పెట్టుకోవడం అనేది ఘోరమైన చర్య అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి, జనసేన పార్టీ నాయకుల నుంచి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు త్వరగా కోలుకొని వారి యొక్క స్వర్గానికి వెళ్ళే విధంగా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.